వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయం కూడా మెల్లిగా హీటెక్కుతుంది. ఓవైపు ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పీక్స్ లో ఉంది. కానీ ఆ ఎలక్షన్స్ కు దూరంగా ఉన్న బీఆర్ఎస్ పెద్దలు ఇస్తున్న ఉప ఎన్నికల స్టేట్మెంట్స్ మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అది కూడా వాళ్లు వీళ్లు కాకుండా స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నోటి నుంచే బైపోల్ వ్యాఖ్యలు రావడంతో కళ్లన్నీ ఒక్కసారిగా అటువైపు టర్న్ అయ్యాయి. కేసీఆర్ చెప్పినట్టు నిజంగానే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు జరుగుతాయా, లేక క్యాడర్లో జోష్ నింపడానికి ఆయన ఆ మాటలన్నారా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది. అదే సమయంలో అటువైపు నుంచి ఆలోచూలు లేని చోట బీఆర్ఎస్ ఏదేదో ఊహించేసుకుంటుందన్న సెటైర్స్ సైతం వినిపిస్తున్నాయి. తెలంగాణలో దాదాపు 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. కాగా దాదాపు 6 నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ లో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఆ టైంలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యేలు పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావటం ఖాయమని, అందుకు సిద్ధంగా ఉండాలంటూ నాయకులు కార్యకర్తలకు సూచించారు కేసీఆర్. కేవలం బైపోల్ అంటే బైపోల్ కాదు, అందులో గెలుపు కూడా మనదేనంటూ జోష్ నింపే ప్రయత్నం చేశారాయన. అంతకు ముందు ఫామ్ హౌస్ లో తనని కలిసిన కొందరితో కూడా ఉప ఎన్నికల గురించే మాట్లాడారట. దీన్ని బట్టి గులాబీ అధిష్టానం ఉప ఎన్నికల్ని గట్టిగా కోరుకుంటోందని, ఆ పేరుతో పార్టీని రీఛార్జ్ మోడ్ లోకి తీసుకెళ్లొచ్చని అనుకుంటున్నట్టు ప్రచారం మొదలైంది. వాస్తవానికి ఉద్యమ సమయంలో ఉప ఎన్నికలు పలు సందర్భాల్లో బీఆర్ఎస్ కు ఊపిరిపోశాయి. నాడు రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కాస్త స్లో అవుతోందన్న సంకేతాలు రాగానే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసేవారు. అలా కోరి తెచ్చుకున్న ఉప ఎన్నికల్లో ఎప్పుడూ గులాబీ పార్టీదే పై చేయిగా ఉండేది. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో బీఆర్ఎస్ అధిష్టానం బైపోల్ అనే అంశాన్ని మొదలు పెట్టిందా అని కూడా మాట్లాడుకుంటున్నారట కొందరు. కానీ అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాలేదా అన్నది ఎక్కువ మంది క్వశ్చన్. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా పాత పరిస్థితులుంటాయా, ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అన్న డౌట్స్ ఉన్నాయట. అందుకు కూడా బీఆర్ఎస్ పెద్దల దగ్గర ఆన్సర్ ఉందంటున్నారు. తమ 10 ఏళ్ల పాలనలో ఏం చేశాము, ముందు ముందు ఎలా ఉండబోతున్నాము, ఆ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెప్పి సక్సెస్ అవ్వగలిగితే ఆటోమేటిక్ గా అదే రాబోయే సాధారణ ఎన్నికలకు లైన్ క్లియర్ చేస్తుందన్నది గులాబీ అధిష్టానం ఆలోచనగా చెప్పుకుంటున్నారు. అందుకే ఏ క్షణంలో ఉప ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలంటూ ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 సెగ్మెంట్స్ లోని ముఖ్య నేతలకు అలర్ట్ వెళ్లినట్టు తెలుస్తుంది. అదే సమయంలో ఉప ఎన్నికలు రావడం అంత తేలిక అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయట. అయితే గతంలో మహారాష్ట్ర లాంటి చోట జరిగిన కొన్ని ఉదంతాలను బేస్ చేసుకుని ఖచ్చితంగా వస్తాయని గులాబీ నాయకత్వం నమ్ముతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిందని, దీన్ని సరైన రీతిలో వాడుకోగలిగితే చాలన్నది కారు పార్టీ అధిష్టానం ఆలోచనగా తెలుస్తుంది. ఎప్పటికైనా తెలంగాణకు మేమే ఆల్టర్నేట్ అని చెప్పాలన్నది బీఆర్ఎస్ టార్గెట్ అట. అందుకే ఉప ఎన్నికల కోణంలో సాంస్కృతిక బృందాలను కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో సైతం ఆటపాటతోని జనంలోకి చొచ్చుకుపోయాం కాబట్టి మళ్లీ అదే ఫార్ములాని నమ్ముకోవాలని అనుకుంటున్నారట. ఇవాళ కాకుంటే రేపైనా ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని నమ్ముతున్న గులాబీ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ తీసుకోకుండా సిద్ధమవుతున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, అసలు వాళ్ళు ఆశిస్తున్నట్టు బైపోల్స్ జరుగుతాయా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.